హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇదొక మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో. అవును ఫ్రెండ్స్, చాలామంది అమ్మాయిల అందాన్ని దెబ్బతీసే వాటిలో ముఖ్యమైనవి అవాంఛిత రోమాలు. వీటి వల్ల అమ్మాయిలు మానసికంగా కూడా కుంగిపోతున్నారు. ముఖ్యంగా ఈ రోమాలు అనేవి 1-2గా మొదలై ఒక్కసారిగా పెరుగుతాయి. అయితే ఇవి రావటానికి చాలా రకాల కారణాలు ఉంటాయి. కొంతమందికి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ మూలంగా, మరికొందరికి వంశపారంపర్యంగా, ఇలా అనేక రకాల కారణాలు కావచ్చు. అయితే ఇటువంటి ఫేషియల్ హెయిర్ను తొలగించుకోవటానికి ఎటువంటి కెమికల్ ప్రోడక్ట్స్ అవసరం లేకుండా ఈరోజు చెప్పబోయే ఒక మంచి ఆయుర్వేదిక్ హోమ్ రెమెడీని మీరు ఫాలో అయితే సరిపోతుంది. దీంతో మీ అవాంఛిత రోమాలు శాశ్వతంగా మాయమవుతాయి. ముఖ్యంగా దీని మూలంగా మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు. అలాగే వీటికి కావలసిన వస్తువులన్నీ సులభంగా మన ఇంట్లో ఉండేవి. మరి ఈ రెమెడీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? దీనికోసం ముందుగా మనం ఒక బౌల్ని తీసుకుందాం. అలాగే ఇప్పుడు మనకు కావాల్సినది నిమ్మ చెక్క. మీరు ఒక అర నిమ్మ చెక్కను తీసుకొని 1 స్పూన్ వరకు నిమ్మ రసాన్ని ఈ బౌల్లోకి తీసుకోవాలి. ఫ్రెండ్స్, నిమ్మరసంలో సహజంగానే న్యాచురల్ బ్లీచింగ్ ఏజెంట్స్ అనేవి ఉంటాయి. ఇవి ఫేషియల్ హెయిర్ను తొలగించడానికి బాగా హెల్ప్ చేస్తాయి. అలాగే ఇప్పుడు మనం ఇందులో కలపవలసింది పసుపు. మీరు పసుపును కూడా 1 స్పూన్, అయితే మీరు వాడే పసుపు ఆర్గానిక్ పసుపు అయితే మరీ మంచిది. పసుపులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు అనేవి మన చర్మ రంధ్రాలను తెరుచుకునేలాగా చేసి చర్మం లోపల నుండి అన్వాంటెడ్ ఫేషియల్ హెయిర్ను న్యాచురల్గా తొలగిస్తుంది. ఫ్రెండ్స్, పసుపు అనేది అవాంఛిత రోమాలను తొలగించడానికి మాత్రమే కాదు, ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీసెప్టిక్, అలాగే యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలనేవి మన చర్మాన్ని ఆరోగ్యవంతంగా, మృదువుగా మారుస్తాయి. అలాగే చర్మ రంధ్రాలను శుభ్రపరుస్తాయి కూడా. ఇప్పుడు ఈ నిమ్మరసం పసుపుని బాగా మిక్స్ చేయండి. అలాగే ఇప్పుడు మీరు కొద్దిగా నార్మల్ వాటర్ను కూడా తీసుకొని ఈ పసుపులో వేసి బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు చివరిగా మనం ఇందులో కలపవలసింది బేకింగ్ సోడా. బేకింగ్ సోడాను కూడా ఒక అర స్పూన్ లేకపోతే 1 స్పూన్ మోతాదులో వీటితో బాగా మిక్స్ చేయండి. ఫ్రెండ్స్, చాలామంది వ్యాక్సింగ్, షేవింగ్ చేసుకున్న తర్వాత కూడా వెంట్రుకలు అనేవి చర్మం లోపలే పెరుగుతూ ఉంటాయి. ఇలాంటి వాటిని తొలగించడం కూడా కష్టమే. అయితే బేకింగ్ సోడాను ఉపయోగించి అన్వాంటెడ్ హెయిర్ను సులభంగా తొలగించుకోవచ్చు. ఎందుకంటే బేకింగ్ సోడా అనేది వెంట్రుకల కుదుళ్లను వదులుగా అయ్యేలా చేసి అక్కడ పెరిగే వెంట్రుకలను సులభంగా తొలగించేలా చేస్తుంది. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేయండి. చూసారు కదా, ఇప్పుడు మన రెమెడీ అనేది తయారైపోయింది. అయితే ఇలా తయారు చేసుకున్న ఈ రెమెడీని మీరు ఎలా ఉపయోగించాలి అంటే, మీరు ఏ ప్రదేశంలో అయితే మీ అన్వాంటెడ్ హెయిర్ను రిమూవ్ చేయాలి అనుకుంటున్నారు, మీ ముఖం కానీ, చేతులు, కాళ్ళు, అండర్ ఆర్మ్స్, ఇలా ఏ ప్రదేశంలో అయినా ఈ క్రీమ్ని కొద్దిగా తీసుకొని చక్కగా అప్లై చేసుకోండి. ఇలా అప్లై చేసిన తర్వాత మీరు ఒక 3-4 నిమిషాల పాటు కొంతసేపు రబ్ చేయాలి. రబ్ చేసిన తర్వాత ఇలా ఈ రెమెడీని మీరు ఒక 30 నిమిషాల పాటు మీ శరీరంపై ఇలాగే ఉంచుకోవాలి. తర్వాత మీరు నార్మల్ వాటర్తో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. ఇలా కనుక మీరు వారానికి 3-4 సార్లు ఫాలో అవుతూ ఉంటే కొద్ది రోజుల్లోనే మీ అవాంఛిత రోమాలు అనేవి శాశ్వతంగా మాయమైపోతాయి. ఈ రెమెడీ అనేది ఆ ప్రదేశంలో వెంట్రుకలను వదులుగా మార్చి ఆ ప్రదేశంలో హెయిర్ రిమూవ్ అయ్యేటట్లు చేసి తిరిగి ఆ ప్రదేశంలో ఎప్పటికీ హెయిర్ పెరగకుండా చేస్తుంది. దీంతో అవాంఛిత రోమాల సమస్య అనేది శాశ్వతంగా దూరం అవుతుంది. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి టిప్తో మరొక వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.